రోజు ముఖ్యమైన కార్యక్రమం ఎంపీ ల్యాడ్స్ ద్వారా అనేక అభివృద్ధి పనులు చేయాలని చెప్పి గత సంవత్సరం నుంచి ధర్మారంకి వెళ్ళి ప్రత్యేకంగా సీసీ రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయంలో కానివ్వండి, లేదా నీటి కరువు ఉన్నది, మాకు ఇమ్మీడియట్గా వాటర్ బోర్వెల్ కావాలని చెప్పి గుర్తు చేసుకొని నాకు చాలా రిప్రజెంటేషన్లు వస్తే దాని ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నుంచి నా వంతు నేను కూడా సహకరిస్తానని చెప్పి ఎలక్షన్ టైంలో కూడా మీకు హామీ ఇచ్చినాను. అభివృద్ధి కార్యక్రమంలో ఏదన్నా అవసరం ఉంటే నేను ఖచ్చితంగా దాంట్లో నేను నా సహకారం ఉంటుందని చెప్పి ఇప్పుడే చెప్పినట్టు ఇంతకుముందు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మంది స్కూళ్ళ బెంచులు కానివ్వండి, వాటర్ బోర్వెల్ వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి అనేక ప్రాంతాల్లో చేసినాము. మళ్ళీ ఈరోజు 2 వాటర్ బోర్వెల్లు, సీసీ రోడ్డు, ఇంకా డ్రైనేజు ఇనాగ్రేషన్కి ఈరోజు రావడము చాలా ఆనందకరంగా ఉన్నది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాలు 20వ తారీఖు నుండి మొదలవుతున్నాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ ఏదైతే దేశవ్యాప్తంగా ఏదైతే కుట్ర చేస్తుందో మీరందరూ చూస్తున్నారు. ధర్మపురి అంటేనే లక్ష్మీ నరసింహస్వామి, మరి కోటిలింగాల ఆలయం ఉంటుంది. మీరందరూ చూడాలా, గమనించాలా. మనకు ఇక్కడ భక్తి ఎక్కువ, చాలామంది దేవుడు భక్తులు ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏదైతే కుట్ర చేస్తుందో ఎలక్షన్ అప్పుడు కూడా మీరందరూ చూసినారు. జై శ్రీరామ్ అని చెప్పి వాళ్ళు అక్షింతలు, మేము అయోధ్యానికి వెళ్ళి అక్షింతలు తీసుకొచ్చినామని చెప్పి ఇంటింటికి వారు అక్షింతలు ఇచ్చి జై శ్రీరామ్ అని చెప్పి ఎలక్షన్ టైం కేవలము రాజకీయం చేసినారు. కానీ ఈరోజు అదే అయోధ్యలో రామ్ మందిర్ ఆలయంలో 200 కోట్ల రూపాయల పైగా దొంగతనం చేయడం జరిగింది. అంటే అధికారులే దొంగతనం చేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. మీ అందరు చూస్తున్నారు. కోర్టు కేసు అప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే నేనే స్వయంగా కోర్టు కేసు గెలిపించిన, భూమి స్వయంగా నేనే ఇప్పించిన, మరి విగ్రహం కూడా నేనే చేయించిన, రాముడి విగ్రహం కూడా నేనే చేయించిన, నేనే ఆడ పూజలు చేసిన అని చెప్పి మీరు చూసినారు. శంకరాచార్య వర్యులను కూడా బయట కూర్చోబెట్టి స్వయంగా మోడీ గారే లోపల కూర్చొని పూజలు చేసి పునస్కారాలు చేసినామని చెప్పి వారు ఏదైతే పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసినారో, మరి ఈరోజు 250 కోట్ల పైగా ఏదైతే హుండీకి వెళ్ళి గొటాలా అయిందో, ఏదైతే దొంగతనం అయిందో, మరి దీని మీద మౌనంగా మోడీ గారు ఎందుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఇది గమనించాల్సిన విషయము. మొన్న బీజేపీ అధ్యక్షుడు కూడా నితిన్ గారు వాళ్ళ ర్యాలీలో నిజంగా చెప్పాలంటే చాలా బాధేసింది. హనుమంతుడు వేషం వేసుకొని ఒక అబ్బాయి భారతీయ జనతా పార్టీ ఫ్లాగ్ పట్టుకొని ఆయన డాన్స్ చేసుకుంటా, నితిన్ నబీ గారు పైనుంచి చూసి ఏదో చప్పట్లు కొట్టుకుంటా ఇదైతే డ్రామాబాజ్ చేస్తున్నారో, వీళ్ళు ఏదైతే నాటకాలు చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. ప్రజలు గమనిస్తున్నారు. దేవుడి పేరు చెప్పుకొని వీళ్ళు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించే అవసరం ఉన్నది. అందరూ కూడా అది గమనించాలి. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున బిల్స్ పెట్టడం జరుగుతున్నది. వాళ్ళు టీఎంసీ ఎంపీలను కొనేసినారు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలను కొనేసినారు. మళ్ళీ ఇట్లాంటి ఏదైతే ఎంపీలతోటి ఏదైతే బయింగ్ సెల్లింగ్ ఏదైతే ఈ రాజకీయాలు చేస్తున్నారో 2/3 మెజారిటీ కావాలని చెప్పి ఏదైతే వాళ్ళు ప్రయత్నిస్తున్నారో, ప్రజలు ఇచ్చిన ఓటింగ్ వాళ్ళకి కేవలం 250 సీట్లే. కానీ వాళ్ళు 360 సీట్ల దాకా వాళ్ళు ఇప్పుడు ఎంపీలని ప్రెషర్ పెట్టి, ఈడీ పెట్టి, సిబిఐ పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళని కన్వర్ట్ చేయాలని ఏదైతే చూస్తున్నారో అది మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నది. దాన్ని మేము ఖచ్చితంగా ఈ సమావేశాల్లో వ్యతిరేకిస్తాం. జై హింద్, జై తెలంగాణ.